గంటాఊరులో శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఇంత గొప్పగా జరగడానికి కారణమైన మన మురుగన్న గారు ఇన్ని కెమెరాలు గంటాఊరు వైపు చూపించడానికి కారణమైన మురుగన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. దేవస్థానం బీసీ కాలనీ గంటాఊరులో మనము ఈ సంవత్సరం గంగ జాతర చాలా సక్సెస్ఫుల్ గా కూడా జరగడం జరిగింది. ఎందుకు జరిగిందంటే మన కమిటీ సభ్యులు, మా గ్రామస్తులు అందరూ, మా యూత్ లీడర్లు అందరూ కట్టికలిసిగా ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఎంత సంతోషంగా ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సహకరించుకొని సక్సెస్ చేసినారు. గంటాఊరు బీసీ కాలనీ నందు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయం నుంచి జల్జీ కార్యక్రమం ముగించినాము. ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి మా కమిటీ సభ్యుల తరఫు నుంచి ధన్యవాదాలు. మాకు అన్ని సక్సెస్ఫుల్గా అందించిన వీడియో మిత్రులు కూడా ధన్యవాదాలు. అలాగే మురుగన్న గారు గత 2 సంవత్సరాలుగా నుంచి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. ఈ సంవత్సరం విశేషం ఏమంటే ఫస్ట్ సంవత్సరం మా దాము గారికి ఇచ్చినాము. అతను కమిటీ తరపున సక్సెస్ చేసి చూపించాలనేసి మేము ఇవ్వడం జరిగింది మా కమిటీ తరపున. కానీ దాదాపు 41 కేజీ ఉంది ఈ సిరుసు. కానీ దీన్ని మోస్తారా లేదా అనేది వచ్చి జనాల మధ్యలో ఉండింది. కానీ మా కమిటీ సభ్యులంతా గంగమ్మ తల్లి ఉంది కాబట్టి మాకు నమ్మకం వాళ్ళు మోస్తారనేసి. ముఖ్యంగా మన ఆర్ మురుగన్ గారు చైర్మన్ గారిలో ఎప్పుడు ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో కానీ నేను నా వయసు 40 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ కానీ ఇంత పెద్ద సిరుసు, ఇంత పెద్ద భారీ సిరుసు చూడలేదు. ఇంత పెద్ద సిరుసును మేము మోస్తామా మహిళ ఫస్ట్. అన్ని తావుల్లో దేవుడు ఉంటారో లేదని చెప్పలేదు, కానీ పలమనేరులో సిరుసు కూడా ఉంది, బయట సిరుసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే మించి ఇతడు గంటాఊరులో పండగ చేయాలనేసి సిరుసు పెద్దదిగా చేపించినారు. అమ్మవారు ఆ సైజు కావాలని ఆ అమ్మ చేపించుకునింది. మేము మొయ్యగలుగుతామా మొయ్యలేమా, ఇంత వెయిట్ ఉంటే ఎట్లా, మంది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, దాదాపు 5-6 కిలోమీటర్లు వస్తుంది మనము ఊరేగింపించేది. గంటాఊరు గంగమ్మ జాతర సక్సెస్. గంటాఊరు గంగమ్మ జాతర సక్సెస్. Vamos.
అట్లా పోవాలి వాళ్ళు కూడా అట్లా అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో మనము ఈ సంవత్సరం గంగ జాతర చాలా సక్సెస్ఫుల్గా కూడా జరగడం జరిగింది. ఎందుకు జరిగిందంటే మన కమిటీ సభ్యులు, మా గ్రామస్తులు అందరూ, మా యూత్ లీడర్లు అందరూ కట్టికలిసిగా ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఎంత సంతోషంగా ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సహకరించుకొని సక్సెస్ చేసినారు. మాకంతా చాలా సంతోషంగా ఉంది. కానీ ఎన్నడూ లేనంత జనాలు గంటావూరు గంగ జాతరకి రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు చాలా దూరం నుంచి, బెంగళూరు నుంచి, ఈ పక్క చెన్నై నుంచి, చుట్టుపక్కల చాలా దూరం నుంచి కూడా వచ్చినారు. వచ్చి మనం మాట్లాడినారు. వాళ్ళకి చాలా దూరం నుంచి వచ్చినారు. మా కమిటీ తరఫున వాళ్ళకి ఏమన్నా తక్కువ చేసింటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాము. ఈ సంవత్సరము చాలా మంది చాలా దూరంలో వచ్చినారు. అందరికీ ధన్యవాదం, మా కమిటీ తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. అట్లే చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, మన గంటావూరు ప్రజలు కానీ అందరూ మాకు ఎంతో సహకరించి ఎంతో సపోర్ట్ చేసి ఈరోజు మేము సక్సెస్ నిలబడతామంటే మేము అందరూ కలిపి కట్టగలిగా ఒక ఫ్యామిలీగా ఉన్నాము కాబట్టి నిలబడడం కూడా జరిగింది. మనకి అట్లే పోలీసు వాగర్లు కూడా ఎంతో సహకరించి ఎంతో సపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళకి కూడా మా గ్రామస్తుల తరఫున, మా కమిటీ తరఫున వాళ్ళకి కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాము. అట్లే మున్సిపాలిటీ ఇబ్బంది వాళ్ళు కూడా ఈసారి చాలా మంది, దాదాపు ఒక 150 మందిని వదిలి ఎంతో క్లీన్ చేపించి ఎంతో సపోర్ట్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళ ముందు నుంచి మన కమిషనర్ సారు ప్రతి ఒక్కటి ఆడ చూడల్లా కాలనీ కదా అందరూ నిలబడి చేయండి అనేసి మన కమిషనర్ సారు మనకి ఎంతో సపోర్ట్ చేసినారు. ఆయన కూడా మా కమిటీ తరఫున, మా గ్రామం తరఫున ఆయన కూడా కృతజ్ఞత తెలుసుకుంటున్నాము. అట్లే ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంటు మా ఏవి గారికి కూడా చెప్పినాము. సార్ లైన్లు అంతా కింద ఉందంటే దాదాపు వాళ్ళు కూడా ఒక 5 మందిని వదిలి ఆ టయానికి అప్పుడప్పుడు ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్లు కింద ఉండే వైర్లు అంతా పైకి లాగి కట్టి దాదాపు వాళ్ళు కూడా ఒక 5 రోజులు కష్టపడినారు. వాళ్ళకి కూడా మా గ్రామస్తుల తరఫున, మా కమిటీ తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. ఎటువంటి కరెంటు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు వాళ్ళు ఏమాత్రం ఇది కాకుండా ఇమీడియట్లీ ఏదైనా అయితే కూడా ఇమీడియట్లీ 10 మంది వచ్చి దాన్ని ఇది చేయని ఆయనకి మా సార్ ఏడీ గారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన గ్రామస్తులు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిండే వాళ్ళు చాలా మంది వచ్చినారు బయట నుంచి. అందరికి కూడా మా గ్రామస్తులకు బయట నుంచి చాలా మంది వచ్చినారు. అందరికి కూడా చాలా సపోర్ట్ చేసినారు. ప్రోగ్రాంల వాళ్ళు కూడా చాలా బాగా చేసినారు. అట్లే మనం యూత్ కమిటీ మన రవి గారికి కూడా కమిటీ తరఫున ధన్యవాదం తెలుపుకుంటున్నాము. అట్లా ఈసారి మనం యశ్వంత్ గారు ప్రోగ్రాం చేసినారు అని చాలా మంచి పేరు వచ్చింది. ఆయన ఇలాంటి ప్రోగ్రాము ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా కూడా అతను చేస్తారనేసి కూడా మాకు నమ్మకం ఉంది. వచ్చే సంవత్సరం కూడా దీనికన్నా ఎక్కువగా చేసి మా కమిటీ తరఫున, మా గ్రామస్తుల తరఫున జనాలకు చూపిస్తామనేసి కూడా మాటిస్తున్నాం. అట్లే మా మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు, ఎంతమంది మనం పొలంనేళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు వచ్చి నైట్ పగులు సపోర్ట్ చేసి ఈడ జరిగే కార్యక్రమం కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి జనాల మధ్యలో పోయిన వల్లనే మాకు ఇంత జనాలు కూడా వచ్చినారు. కానీ గంటావూరులో ఇంత జనాలు రావడం అంటే ఇది ఫస్ట్ 16వ సంవత్సరం జాతర జరుగుతుంది. ఇంతమంది రావడం కారణం మీడియా వాళ్ళు. ఏమంటే ఈ సంవత్సరంగా మా కమిటీ తరఫున మేము చేసే ప్రోగ్రాంలో జనాలకు ఎత్తుకొని పోయినప్పుడు ఆడేమో ఉంది, విశేషంగా ఉంది అనేసి ప్రతి ఒక్కరు వచ్చినారు. దానికి మా మీడియా వాళ్ళకి మా కమిటీ తరఫున, మా కుటుంబ తరఫున, మా గంగమ్మ గుడి తరఫున, ఆ గంగమ్మ తల్లి తరఫున వాళ్ళకి ఎన్నేళ్ళు రుణపడి ఉంటాము కూడా ఇచ్చేసి ఉంటాము. ఒకవేళ ఏమన్నా మా మీడియా వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టింటే కూడా మా కమిటీ తరఫున క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. గంటావూరులో
శ్రీ తిరుపతి గంగమ్మ జాతర ఇంత గొప్పగా జరగడానికి కారణమైన మన మురుగన్న గారు ఇన్ని కెమెరాలు గంటవరం వైపు చూపించడానికి కారణమైన మురుగన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క యూత్ పిల్లోడికి, ప్రతి ఒక్క కమిటీ సభ్యులకి, ప్రజలకి అందరూ కూడా కలిసికట్టుగా ఈసారి చాలా గ్రాండ్గా జరిగింది. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ పండుగని ఇంకా మరింత బాగా జరుపుకునేదానికి ప్రజలంతా ఒకటిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గంటావరం బీసీ కాలనీ నందు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయం నుంచి జల్జీ కార్యక్రమం ముగించినాము. ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకి మా కమిటీ సభ్యుల తరఫు నుంచి ధన్యవాదాలు. మాకు అన్ని సక్సెస్ఫుల్గా అందించిన వీడియో మిత్రులకు కూడా ధన్యవాదాలు. అలాగే మురుగన్న గారు గత 2 సంవత్సరాలుగా నుంచి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు. అలాగే ఇంకా కూడా జరిపించాలని అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. పల్మనేరు పురపాలక సంఘం గంటావరం బీసీ కాలనీ యందు వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను జరిపిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఈ జాతరను సక్సెస్ చేసిన యువతకు, ఆలయ కమిటీ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు, పల్మనేరు పట్టణ ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీలో మనం ఈ నెల 18వ తేదీ సాటింపు పెట్టడం జరిగింది. అట్లా 25వ తేదీ నైరుతి సిరుసు, 26వ తేదీ విశ్వరూపము, అట్లా 27 జల్దీ, అంటే ఈరోజు బుధవారం 27 జల్దీ కార్యక్రమం కూడా జరిగింది. ఈ సంవత్సరం విశేషం ఏమంటే ఫస్ట్ సంవత్సరం మా దాము గారికి ఇచ్చినాము. అతను కమిటీ తరపున సక్సెస్ చేసి చూపించాలనేసి మేము ఇవ్వడం జరిగింది మా కమిటీ తరపున. కానీ దాదాపు 41 కేజీ ఉంది ఈ సిరుసు. కానీ దీన్ని మోస్తారా లేదా అనేది వచ్చి జనాల మధ్యలో ఉండింది. కానీ మా కమిటీ సభ్యులంతా గంగమ్మ తల్లి ఉంది కాబట్టి మాకు నమ్మకం వాళ్ళు మోస్తారనేసి. కానీ ఆడ కానీ కాంప్రమైజేషన్ కాకుండా అన్నా నేనున్నా అన్నా, నేను దాన్ని సక్సెస్ చేసి నేను చూపిస్తాను అని చెప్పేసి మన దాము గారు ముందుకు వచ్చినారు. వాళ్ళకి మా కమిటీ తరపున, మా గ్రామస్తుల తరపున కూడా వాళ్ళకి రుణపడి ఉంటాము. అట్లే ధన్యవాదం కూడా తెలుపుకుంటా ఉన్నాము. అంత పెద్ద వెయిట్ మోయడం అంటే చాలా ఇది ఆసామాస విషయం కాదు. కానీ అతను వాళ్ళు కమిటీ తరపున అతను దాదాపు 5-6 కిలోమీటర్ వస్తుంది మన గంటావూరు. ఇంత దూరము ఆయన మోసుకొని దాదాపు మేము 12 గంటలు స్టార్ట్ చేసి తెల్లారితో 6:30కి వచ్చి కూర్చొనింది. దాదాపు 6:30 గంటల సేపు ఆ తల్లిని మోసుకొని వచ్చిన, అంటే ఆ తల్లి ఉండదు కాబట్టి మోసుకొచ్చినారు. అతను ఆ తల్లి అతని పైన దూరింది కాబట్టి ఇదన్నీ చేయడం కూడా జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంత పెద్ద సిరుసు చేసి దాన్ని వాళ్ళు మోసుకొని రావడము మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. కానీ వాళ్ళ టీము చాలా సపోర్ట్ చేసినారు. వాళ్ళ టీం సపోర్ట్ చేసినట్ల అది బయట అయితే మనమైతే చూడాలి, చాలా సపోర్ట్ చేసినారు, కట్టుగలిపి ఉన్నారు. కానీ ఏడ కానీ కాంప్రమైజేషన్ కాకుండా, ఏడ కానీ మిస్ కాకుండా తల్లిని క్లీన్గా ఏడ ఏం చేయాలని క్లీన్గా చేసుకొని ప్రతి ఒక్క భక్తులకి పూజ అందుకొని సక్సెస్ చేసి ఈరోజు సక్సెస్ చేయడానికి కారణం కూడా వాళ్ళే. ఆ కమిటీ సభ్యులు అందరూ మేము సపోర్ట్గా ఉన్నాము. వాళ్ళకి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినారు కాబట్టి మా కమిటీ తరపున వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. గంటావూరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆర్ మురుగన్ గారు చైర్మన్, ఆయనకి ధన్యవాదాలు. అలాగే కమిటీ మెంబర్లు అందరికీ ధన్యవాదాలు. నా పైన నమ్మకం పెట్టి ఈ పండుగని అప్పచెప్పినందుకు చాలా గర్వంగా ఉంది. నేను చేస్తానా చేయలేను అనుకున్నాను, కానీ మా టీము, మా వాళ్ళు అందరూ నాకు బాగా సహకరించినారు. ఎందుకు సహకరించినారంటే అన్ని తావుల్లో దేవుడు ఉంటారో లేదని చెప్పలేదు, కానీ పలమనేరులో సిరుసు కూడా ఉంది, బయట సిరుసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే మించి ఇతడు గంటావూరులో పండగ చేయాలనేసి సిరుసు పెద్దదిగా చేపించినారు. అమ్మవారు ఆ సైజు కావాలని ఆ అమ్మ చేపించుకునింది. మేము మొయ్యగలుగుతామా మొయ్యలేమా, ఇంత వెయిట్ ఉంటే ఎట్లా, మంది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాదు, దాదాపు 5-6 కిలోమీటర్లు వస్తుంది మనము ఊరేగింపించేది. ఈ జనాల్లో ఎలా మోయేది అనుకున్నాము. అమ్మవారు సత్యం ఉంది, అమ్మవారు నేనున్నాను నడిపిస్తానని నడిపించింది. నన్ను నమ్మి ఇంత పెద్ద భారం నా పైన పెట్టినందుకు నేను సక్సెస్ చేసి చూపించినాను.
ఇందులో ఏ పొరపాటు కాల. నా టీం అంతా నాకు బాగా సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసినందువల్లే నేను ఇంత పెద్ద ప్రోగ్రాం చేయగలను, కానీ లేకపోతే నా వల్ల కూడా అయిండదు. నా టీంకి అందరికీ కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఈ పండుగ ఇచ్చిన దానికి నేను సక్సెస్ చేసి చూపించినాను. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పండుగని ఇంత దిగ్విజయంగా పూజ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన ఆర్ మురుగన్ గారు చైర్మన్ గారిలో ఎప్పుడు ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో కానీ నేను నా వయసు 40 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ కానీ ఇంత పెద్ద సిరుసు, ఇంత పెద్ద భారీ సిరుసు చూడలేదు. ఇంత పెద్ద సిరుసును మేము మోస్తామా మహిళ ఫస్ట్ ఈయన దాము ఎత్తుకున్నప్పుడు అయితే వాళ్ళు ఆడుతున్న విధానం చూసి అసలు సిరుసును మనం మోయగలమా, నేను గంటావరం సిరుసు మోయగలనా అని ధైర్యం చేసి చాలా బాధపడినాము. కానీ మా అన్న సుబ్రహ్మణ్యన్ గారి యొక్క పూజ విధానము ప్లస్ దాము గారి యొక్క కోఆర్డినేషను, మా అందరితో టీం వర్క్ వల్ల మా అన్న పూజ చేసి సిరిచెత్తడం వల్ల మాకు బరువు తెలియలేదు. ఎక్కడ కానీ కమిటీ మెంబర్లు ఫుల్ సపోర్ట్ అండి. అసలు స్టార్టింగ్ ఎత్తినప్పుడు అయితే ఆ సిరుసు మేము ఎత్తామైన భయం చుట్టుకునింది. తర్వాత మేము కొంచెం కంట్రోల్ తెచ్చుకొని ఈ అమ్మవారిని యొక్క పూజా విధానాన్ని కంప్లీట్ చేసినాము. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు భగవంతునికి, మా రాజకీయ సంఘానికి, మా రాజకీయ పెద్దలకి ప్లస్ ఈ కమిటీ మెంబర్లకి, ఈ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గంటావర్ గంగమ్మ జాతర సక్సెస్! సక్సెస్! ఈరోజు గంటావర్లో శ్రీ తిరుపతి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈ రాష్ట్రంలోనే మా పొలంనేరు గంగమ్మ జాతర ప్రసిద్ధి. ఏటా ప్రతిసారి మా గంగమ్మ జాతర పొలంనేరులో ఒకే జాతర. ఆ శిల్సుని మొక్కకి వేలాది మంది వస్తారు. కానీ ఈ సంవత్సరం నుంచి ఒక్క జాతర కాదు, మా ఊళ్ళో 2 జాతర. మా ఊరికి 2 కళ్ళు ఈరోజు. ఎందుకంటే పొలంనేరు మొన్నదా జరిగింది. ఆ జాతరని మైమరిపించేలాగా ఈరోజు గంటావర్లో మరో జాతర. ఎందుకంటే పొలంనేరు ప్రజలు వరం పొందినారు ఆ తల్లి దగ్గర. ఎందుకంటే ఇంత వైభవంగా ఆ అమ్మ 2 పండుగలు మా ఊర్లోనే వెలిసిందంటే ఆ అమ్మకి మేము 2 చేతులెత్తి మొక్కాలి. అంతేకాదు ఈ గంటావర్లో ఏదైనా అనుకొని మనం మొక్కున్నామంటే తప్పకుండా నెరవేరుతుంది. గత సంవత్సరం కూడా నేను ఇదే జాతరలో నేను ఏదో అనుకున్నాను. ఆ అమ్మ ఆశీస్సుల వల్ల నాకు మంచి జరిగింది. ఇక్కడ విశేషం ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆ అమ్మని కొలండి.